అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. మనలో చాలామంది మనకి లెక్చర్ ఇస్తూ ఉంటారు లైఫ్‌లో. నువ్వు ఈ పని చేసావంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఈ విధంగా నువ్వు ఈ విషయం కోసం ప్రయత్నిస్తే నువ్వు లైఫ్‌లో సక్సెస్ అవుతావు. ఈ జాబ్ తెచ్చుకుంటే సక్సెస్ అవుతావు. లేదంటే ఎంత డబ్బు సంపాదిస్తే సక్సెస్ అవుతావు. లేదంటే ఒక ఇల్లు కడితే నువ్వు సక్సెస్ అయినట్టు అని చెప్పి. అంటే సక్సెస్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తూ ఉంటారనమాట. సో, నాకు నిన్న ఒక విషయం జరిగిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మనం ఏదన్నా ఒక విషయాన్ని సాధించిన తర్వాత సక్సెస్ అయినట్టు కాదు. మనం సాధించిన దాన్ని వదులుకునే సత్తా, దమ్ము, ధైర్యం మన దగ్గర ఉంటేనే మనం సక్సెస్ అయినట్టు అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక పర్సన్ ఎవరైనా ఉన్నాడు అనుకోండి. తనకి ఐఏఎస్ అవ్వడం అంటే ఇష్టం అనుకోండి. తను ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కష్టపడి ఐఏఎస్ అయ్యాడు. అయిన తర్వాత తను, తను అనుకున్నటువంటి వాల్యూస్ కోసం బతకలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తను అనుకున్న విధంగా లేదు. అక్కడ ఏవో ప్రెజర్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి. సో, ఆ జాబ్‌ని అలా కాంప్రమైజ్ అవుతూ కంటిన్యూ అవుతాడా అదే జాబ్‌లో? లేదు ఆ జాబ్‌ని వదిలేసి మళ్ళీ ఇంకేదన్నా ఫీల్డ్‌లోకి వెళ్ళే ధైర్యం చేస్తాడా? సో, తను అలా ధైర్యం చేయగలిగినట్టయితే తను సక్సెస్ అయినట్టే. ఇది ఐఏఎస్ అనేది ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. మనం లైఫ్‌లో చాలా ప్రొఫెషన్‌లో ప్రతి ప్రొఫెషన్‌లో కూడా ఏ ప్రొఫెషన్‌లో చూసినా సరే చాలామంది వెళ్ళినప్పుడు చాలా వాల్యూస్ తోటి, ఎథిక్స్ తోటి నేను ఈ ప్రొఫెషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ ప్రొఫెషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రొఫెషన్‌ని బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళేదో విక్టిమ్స్ లాగా విక్టిమ్ కార్డ్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారనమాట. సో, సక్సెస్ అనేది నేనేం ఫీల్ అవుతానంటే, ఒక మనిషి తను కోరుకున్నది సాధించిన తర్వాత కూడా, అది వదులుకునేంత సత్తా కలిగినోడైతే నిజంగా ఆ మనిషి లైఫ్‌లో సక్సెస్ అయినట్టే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు మన 'అరిజిత్ సింగ్' గారి న్యూస్ వినే ఉంటారు. 'అరిజిత్ సింగ్' గారు అనేది మంచి ఆయన చాలా పెద్ద ప్లేబ్యాక్ సింగరు. ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఇంక నేను ప్లేబ్యాక్ సింగింగ్ చేయకూడదనుకుంటున్నానని చెప్పి నిన్న మొన్న ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారనమాట. సో, చాలా గట్స్ కావాలి. అంటే మీకు బాగా హైలీ పేయింగ్ కెరియర్‌లో ఉన్నప్పుడు, మీరు ఒక పని చేయకూడదు అనుకుంటున్నారంటే చాలా బలమైన కారణమే ఉండుండాలనమాట. సో, మీరు ఏం జేస్తున్నారు? మీరు మీ లైఫ్‌లో సక్సెస్ అయ్యాను అని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటే మీరున్న పొజిషన్‌ని మీరు ఇప్పటికిప్పుడు వదలగలరా? అది మీ జాబ్ అవ్వచ్చు, లేదంటే మీ హై పేయింగ్ బిజినెస్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా అవ్వచ్చనమాట. సో, అది వదిలి కూడా మీరు సర్వైవ్ అవ్వగలరా? అవ్వగలను అని చెప్పడం వేరు, చేయడం వేరు. ఒకసారి ఆలోచించండి. మీకు మీరే ప్రశ్నించుకోండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే.